మామా ఎర్త్ నుంచి నేను 2 ప్రోడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను, ఆయిల్ అండ్ సీరమ్. ఈ ఆయిల్ నేను వావ్ది కూడా యూజ్ చేశాను, ఇది కూడా యూజ్ చేశాను. కానీ ఈ రెండిట్లో నాకు కొంచెం మామా ఎర్త్ బాగా అనిపించింది. పెట్టుకున్నప్పుడు నాకు చాలా లైట్గా అనిపించింది ఆయిల్ హెడ్కి పెట్టుకున్నప్పుడు. అందుకనే నేను మళ్ళీ ఆర్డర్ చేశాను. ఇది థర్డ్ ఐటమ్ అన్నమాట, థర్డ్ ప్రోడక్ట్ నేను ఇది ఆర్డర్ చేయడము. సో ఇది మీకు ఒకసారి అన్బాక్సింగ్ చూపిద్దాము, ఎలా వస్తుంది ఎలా ఉంటుందని నేను ఈ వీడియో తీశాను. ఎందుకంటే నేను యూజ్ చేసిన తర్వాత నాకు మంచి అనిపించింది కాబట్టి నేను ఈ వీడియో తీశాను. మీకు కూడా అన్బాక్సింగ్ చేసేటప్పుడు అసలు బాక్స్ ఎలా వస్తుంది ఏంటి అనేది మీకు కూడా చూపిద్దామని నేను ఈ వీడియో తీశాను అన్నమాట. ఏంటంటే బిల్ అని 2 ఐటమ్స్ ఇలా కట్టించారు. వీళ్ళు ఏంటంటే వీళ్ళ దాంట్లో నచ్చేది ఏంటంటే ప్యాకింగ్. ఈ ప్యాకింగ్ కూడా వి ప్లాంట్ గుడ్నెస్ అని చెప్పేసి ఉంటుంది. అంటే వేస్ట్గా ఉండకుండా, ఎక్కువగా ప్లాస్టిక్ అనేది యూజ్ చేయకుండా వీళ్ళు ప్యాకింగ్ ఇస్తారు. కొన్ని ఐటమ్స్ మీరు ఏవైనా కానీ ఐటమ్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ ఏదైనా చేసినప్పుడు చూడండి, చాలా కవర్స్ చుట్టి లాస్ట్కి ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంటుంది. కానీ వీళ్ళది అలా ఉండదు, కొంచెం ఎన్విరాన్మెంట్కి ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది. చూసారు కదా, నేను ఇది ఇంతకుముందు నేను యూజ్ చేసింది ఏంటంటే మామా ఎర్త్దే, కాకపోతే ఈ ఆయిల్లో ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్ది యూజ్ చేశాను. ఇది బ్రింగ్ ఆమ్లా హెయిర్ ఆయిల్. ఈ బ్రింగ్ ఆమ్లా హెయిర్ ఆయిల్ యూజ్ చేసినప్పుడు నాకు కొంచెం బెటర్గా అనిపించింది. అంటే హెయిర్ అనేది హెడ్ బాత్ చేసిన తర్వాత కొంచెం బ్లాక్గా అనిపించింది. వైట్ అనేది బ్లాక్ అవ్వలేదు, బ్లాక్ ఉన్నదే కొంచెం షైనీగా అనిపించింది. అందుకనే నేను ఇది థర్డ్ ప్రోడక్ట్ యూజ్ చేసేటప్పుడు ఇది పెట్టాను. ఇదేంటంటే హెయిర్ సీరమ్, ఇది థర్డ్ బాటిల్. ఇది కూడా ఫర్ స్ట్రాంగ్ అండ్ ఫ్రీజ్ ఫ్రీ హెయిర్. చలికాలంలో మనము ఎక్కువగా హెయిర్ డ్రైయర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, వర్షాకాలం కానీ చలికాలం కానీ తొందరగా ఆరడానికి. ఎందుకంటే హెడ్ మొత్తం అలాగే తడిగా ఉంటే మనకి ఎక్కువ జలుబు అవుతుంది అని ఇలాంటి హెయిర్ సీరమ్స్ యూజ్ చేసి హెడ్ బాత్ చేసిన తర్వాత ఈ హెయిర్ సీరం రాసేసి అప్పుడు మనం హెయిర్ డ్రైయర్ పెట్టుకుంటే స్ప్లిట్స్ అనేవి రావు, మళ్ళీ హెయిర్ కూడా బాగుంటుంది. ఇది మొత్తం మనం ఈ తలకి పట్టేటట్టు కాదు, కొంచెం తలకి నెక్ నుంచి కిందికి పెట్టాలి. సో ఇదన్నమాట. సో ఇది నేను కొంచెం ఎక్కువదే పెట్టాను, అంటే 250 ml. ఎందుకంటే ఆల్రెడీ యూజ్ చేసిందే కాబట్టి నేను ఎక్కువ ml పెట్టాను. నాకు ఇది ఓవరాల్గా ఇక్కడ వీళ్ళు చూపించేది 499 ఉంది 250 mlకి. ఈ సీరం వచ్చేసి నాకు 299, అంటే 300, 500, 800, కానీ నాకు 600 వచ్చింది. ఎందుకంటే కోడ్స్ యూజ్ చేయడం వల్ల నాకు ఒక 200 ఆఫ్ వచ్చింది. ఒకవేళ మీరు కూడా కావాలనుకుంటే కోడ్స్ మనకి మామా ఎర్త్ యాప్లో ఉంటుంది. ఆ యాప్ మీరు ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు కనిపిస్తాయి ప్రోడక్ట్స్కి సెలెక్ట్ చేసేసుకున్న తర్వాత కోడ్స్ ఇస్తారు. అవి పెట్టుకుంటే ఇంకో కొంచెం తక్కువ ఉంటుంది. 500 ఎబోవ్ అయితే ఇంకా మనకి ఈ డెలివరీ ఛార్జెస్ కూడా ఏముండవు. ఇదేంటంటే ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ ఇందులో పోసేసుకొని ఇది ఇప్పుడు హెడ్ అనుకోండి, సపోజ్ ఇది ఇలా హెడ్ ఉంటే ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట. కొంచెం మసాజ్ లాగా ఉంటుంది. ఈ ఆయిల్ ఇందులో నుంచి వెళ్ళి ఇక్కడ హోల్స్ కనిపిస్తున్నాయి చూడండి, చిన్నగా ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, దీంట్లో నుంచి ఆయిల్ వస్తుందన్నమాట. కొంచెం వస్తూ ఇది ఇలా ఉంది కదా, కొద్దిగా ఇలా మనకి ఈజీగా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది, మనకి మసాజ్ లాగా ఉంటుంది. ఇది అందుకు ఇచ్చారన్నమాట. ఇంత పెద్ద బాటిల్ అంటే ఇంకా 250 ml ఈజీగా ఒక 6 months వరకు వస్తుంది అనుకుంటా నాకైతే. అంటే ఒక్కదాన్నే యూజ్ చేస్తాను కాబట్టి ఈజీగా ఒక 6 months వరకు వస్తుంది. 150 ml యూజ్ చేసినప్పుడే నాకు 4 months దాకా వచ్చింది, 3 to 4 months మధ్యలో.
ఇంక ఇది 6 months దాకా వస్తుంది. భృంగరాజ్ ఆమ్లా కూడా డాండ్రఫ్ ఏమన్నా ఉంటే పోతుంది కాబట్టి ఈ ఉసిరికాయలది నేను యూజ్ చేశాను. ఈ హెయిర్ సీరమ్ది కూడా యూజ్ చేశాను. మీరు పెట్టుకున్నప్పుడు చూడండి, నార్మల్గా కొన్ని ఆయిల్స్ పెట్టుకుంటే బరువుగా ఉంటాయి. ఈ ఆయిల్ అయితే అలా ఉండదు. ఇది ఏం ప్రమోషన్ వీడియో కాదు, నా ఛానల్ అంత ప్రమోషన్ చేసే అంతది కూడా కాదు. నేను యూజ్ చేసింది ఎలా ఉందో రివ్యూ మీకు చెప్తున్నాను అంతే. ఆయిల్ మాత్రం బాగుంటుంది మామా ఎర్త్ దాంట్లో. సీరం కూడా బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది. మీకు ఏదేమైనా కానీ స్మెల్ అయితే చాలా బాగుంటుంది. పెట్టుకున్న తర్వాత మనం సెంటు కొట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది స్మెల్ అయితే. ఇలా ఉంటుంది బాక్స్. ఇంకొకటి ఇక్కడ మీకు ఇది చూసారు కదా, ప్లాస్టిక్ పాజిటివ్, వి రీసైకిల్ మోర్ ప్లాస్టిక్ దెన్ వి యూజ్. అంటే మనం యూజ్ చేసిన తర్వాత ఈ బాటిల్స్ని అంట వాళ్ళకి రిటర్న్ పెడితే వాళ్ళు రీసైకిల్ చేస్తారంట. కాబట్టి మీరు ఎప్పుడైనా మామా ఎర్త్ ఆయిల్ కానీ ఏ ఐటమ్స్ కానీ ఇలాంటి బాక్సెస్ మీరు యూజ్ చేస్తారు కదా, వాటిని మాత్రం డస్ట్బిన్లో పడేయకండి. వాళ్ళు రీసైకిల్ చేస్తాము మాకు సెండ్ చేయమని చెప్తున్నారు. ఆ సెండ్ చేసే ప్రాసెస్ కూడా మీరు మామా ఎర్త్ సైట్లోకి వెళ్తే ఉంటుంది ఖచ్చితంగా. దాంట్లో స్టెప్స్ ఉంటాయి ఎలా చేయాలి, సెండ్ చేయాలి అనేది. నేను దాని మీద ఇంకొకటి చిన్న షార్ట్ చేస్తాను కాబట్టి అందులో చూడండి, మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఇప్పుడు కూడా ఈ బాటిల్స్ని అయితే పడేయకండి. ఒకవేళ మీరు ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి పంపించేసేయండి. పొల్యూషన్ ఫ్రీగా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ కూడా కొంచెం మనకి పొల్యూట్ అవ్వకుండా ఉంటుంది రీసైకిల్ చేస్తుంటే. సో ఇదన్నమాట మీకు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపించింది అంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.